స్వతంత్ర టీవీ సిఇఓ గారు శ్రీ సుధాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ 4 సంవత్సరాల ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా జరిగింది అనేది మన సిఇఓ గారు ఇప్పుడు మనందరికీ వివరిస్తారు. సార్ ప్లీజ్ సార్. అలాగే నన్ను క్షమించాలి, పద్మావతి రెడ్డి గారు ఇచ్చేశారు, కోదాడ ఎమ్మెల్యే, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. నాకు కొందరు పేర్లు తెలియదు, దయచేసి క్షమించాలి పెద్దలందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఇది నా మొదటి పబ్లిక్ స్పీచ్. సో ప్రముఖులందరికీ నమస్కారములు. నేను అందరూ పేరు పేరున చెప్పొచ్చు, కానీ నేను వారికంటే చిన్నవాడిని కాబట్టి నమస్కారాలు చెప్పుకుంటున్నాను అందరికీ. నేను ఈ ఛానల్లో చేరి 2 నెలలు కూడా పూర్తి కాలేదు, కానీ మా మిత్రుడు ఈ ఛానల్ ఫౌండర్ బి కృష్ణప్రసాద్ గారు పడుతున్న శ్రమ, ఒక సామాన్యుడి గొంతుకి ఒక వేదికని నేను ఇవ్వాలి అంటూ 4 ఏళ్ళుగా తను చేస్తున్న కృషి చూసి నాకు ముచ్చటేసి, నేను ఒక జర్నలిస్టుగా 3 దశాబ్దాల అనుభవం ఉంది, మళ్ళీ ఈ వేదిక మీదకి రావాలి అని చెప్పి ఆహ్వానిస్తే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ల తన ప్రయాణం ఎన్ని ఇబ్బందులైనా వెన్ను చూడకుండా, వెన్ను చూపకుండా ఈ టీవీ ఛానల్ని నడుపుకుంటూ తీసుకెళ్తున్నారు. దీనిని అందరూ టీఆర్పీ రేటింగ్ పోటీలో పడతారు, టీవీ ఛానల్ అన్నీ. కానీ కృష్ణప్రసాద్ టీఆర్పీ రేటింగ్ వైపు ఎప్పుడూ చూడలేదు. తనకున్న సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నంతలో సామాన్యుడికి వేదిక కావాలని, అదేవిధంగా ప్రతి 2 రాష్ట్రాల్లోనూ ప్రతి గ్రామంలోనూ సంబంధించిన చిన్న చిన్న అంశాలను కూడా వేదిక మీద తీసుకొస్తూ ఛానల్ ద్వారా పబ్లిక్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని యొక్క స్వతంత్ర టీవీ యూట్యూబ్ ఛానల్ కనుక గమనిస్తే 4 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే 26 కోట్ల వ్యూవర్షిప్ని సాధించింది ఇప్పటికీ. అంటే దాని ప్రకారం ప్రతి సంవత్సరం 6 కోట్లకు పైనే ఉంటుంది దాని వ్యూవర్షిప్. అంటే ప్రతి నెల 50 లక్షల పైన. ఆ లెక్కన ప్రతిరోజు 1,50,000 నుంచి 2 లక్షల నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే 7 లక్షల దాకా దాటినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఎలాంటి ప్రచారము ఆర్భాటము లేకుండా కృష్ణప్రసాద్ తల దించుకోకుండా తల పైకెత్తి తను పని చేసుకుంటూ తీసుకెళ్తున్న తన కొద్ది సైన్యంతో కూడా అద్భుతమైన ఫలితాలని సాధించడానికి స్వతంత్ర టీవీ అనేది ఒక నిదర్శనం. ఇప్పుడు హరీష్ అన్నకు స్వాగతం. ఇక్కడ జర్నలిస్ట్గా అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, నేను నీటిపారుదల రంగాన్ని ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, నేను జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు నీటిపారుదల రంగాన్ని కవర్ చేసేవాడిని ప్రముఖంగా. ఇప్పుడు ఈ క్షణంలో 2 నీటిపారుదల రంగంలో మంత్రులుగా పనిచేసిన ముఖ్యులు 2 పక్క పక్కనే ఆశీనులై ఉండటం, వారి ముందు నేను ఇప్పుడు ప్రస్తుత నీటిపారుదల శాఖ ఎస్. సో ఈ సంతోషం అందరినీ ఇక్కడ చూడటం ఇలా. సో మొత్తం మీద కృష్ణప్రసాద్ చేస్తున్న కృషి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలని మేము ఒక కొత్త సైన్యాన్ని తయారు చేయబోతున్నాము. ఆ కొత్త సైన్యం ఎవరంటే జెన్జీ కమ్యూనిటీ నుంచి కొత్త తరాన్ని తయారు చేయబోతున్నాము. వారే యూత్ వికసిత్, స్వతంత్ర యూత్ వికసిత్ అనే టీముని తొందరలో తయారు చేయబోయి సామాజికంగా వస్తున్న అంశాలన్నింటినీ మా టీవీ ద్వారా మా వేదిక నుంచి ప్రజల ముందుకు తీసుకురావాలని, వారికి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి కల్పించి
ప్రస్తుత దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జరుగుతున్న రాజకీయ అంశాలు కానీ సామాజిక అంశాల్లో వాళ్ళకి చైతన్యం కల్పించుకుంటూ అవగాహన కల్పించుకుంటూ తెలంగాణ అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటి, భారతదేశం అంటే ఏమిటి, వివిధ రంగాలు ఎలా పనిచేస్తాయి, అసలు దేశం ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళకు అవగానించడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంతమంది విద్యార్థుల గ్రూప్ మెంబర్స్ని కూడా మేము ఇక్కడికి ఆహ్వానించాము. ఈ వేదిక నుంచి కొన్ని అంశాలు వారు అర్థం చేసుకుంటారని ఈ అవకాశం నాకు కల్పించినందుకు అండ్ మళ్ళీ నన్ను మీడియా రంగం ముందుకు తీసుకొచ్చిన మా ఫౌండర్ కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇంతటితో నా స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా చైర్మన్ గారికి, ఫౌండర్ గారికి మా స్వతంత్ర నెట్వర్క్ తరఫున అభినందనలు, శుభాభినందనలు. ఇంకా మరింతగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.